జగనన్న ఎప్పుడో చెప్పాడు, మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు. నమస్కారం నమస్కారం నమస్కారం. అంతకన్నా ఏం చెప్పాలి? ఏం చేద్దామంటావు మరి? మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగనన్న ఎంత ధైర్యవంతుడో. కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. భయపడ్డాడు 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 భయపడ్డాడు. టింటోలు తరిమేశారు. అయ్యో. సోనియా గాంధీని అడిగితే చెప్తుంది, చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు. లోపలేం లేదు డొల్లా. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. పైకి మేకపోతు గాంభీర్యం కాదు, వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు. చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? మా నాన్నగారు మీకు హాయ్ చెప్తున్నారు. ఓ హాయ్ అంకిల్. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది? హలో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. ఎస్ ఎస్ Our efforts are already showing results. We are attracting. ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? మరి అటెండెన్స్ ముందే ఎంచుకో, మేము వెళ్తాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పోదాం వాళ్ళు ఇచ్చేటట్లేరు. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు. ఏం చేద్దామంటావు మరి? జగన్ కు మరో షాక్ తగిలింది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశం వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు తేల్చి చెప్పాయి. నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. ఇవాల్టి సెషన్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారిని పరిగణలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అంటే గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఓహో ఇది అదే. శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. 60 రోజులు పోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు. తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసి దావా తీయాలి. అది గమనించారా? ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈ రోజు శాసనసభకి సంతకం గురించి వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నారు. మీ అందరికీ తెలిసిపోయిందా? ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నేను అసలు అసెంబ్లీకే రానన్నాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. తిరిగి మంద వ్యవహారం. పులివందల పులి అని చెప్పి ఆయన మాట చెప్తే వెనక్కిపోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతున్నా. పోతే పులివెందలు కూడా గెలవలేమని ఉంది. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది ఎందుకు? 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ఎవడబడతాడు నేర్చినావు. ఆడవాడు మోపాయిన ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం.
అంతేలే ఎదవలకు పదవులు వస్తే ఇలాగే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.